कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय राधा माधव राधा माधव राधे जय राधा कुंज बिहारी राधा कुंज बिहारी राधे जय गिरि गोवर्धन गिरि गोवर्धन गिरि गोवर्धन जय गिरि गोवर्धन जय कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जय निताय गौरंग 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 जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय प्रभुपाद 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 देवां विष्णुपाद परमहंस परिव्राजक कचेरी अष्टोत्तर श्रीमद् आदि चरणारविंद वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। इस्कॉन पीपीटी समस्त कचेरी पतित पावन जगद्गुरु श्रील प्रभुपाद की देवां विष्णुपाद परमहंस परिव्राजक कचेरी वैष्णवाचार्य नित्यलीला प्रविष्ट शील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी श्रील प्रभुपाद महाराज की समुदेद गौरवत्वृंद की षड्वर्षामृंद की अनंत कोटि वैष्णव भक्तवृंद की नमस्ते श्री हरिदास ठाकुर की प्रेम से गौ श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद की श्री श्री राधा कृष्ण गोप गोपनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन धाम की श्री श्री कोदंड रामस्वामी की श्री सीता माता को श्री लक्ष्मण स्वामी की बोलो श्री राम भक्त हनुमान की गौर परिमना all glories to the assembled all glories to the assembled all glories to the assembled Hare Krishna all glories Shri Guru Gauranga Jai Guru Srila Prabhupada ki हरे कृष्ण हरे कृष्ण వాళ్ళే పడతారు ఇంకోటి పడతారా ఉల్లూరు మండలం కాటూరు గ్రామ శ్రీ కోదండరామస్వామి గారికి సీతామాతకి లక్ష్మణ స్వామికి రామభక్త హనుమానికి శతకోటి దండవాద ప్రణామాలు సమర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ నాకు కొంత సమయం మీ రాముల వారి సన్నిధిలో భగవంతుని యొక్క వైభవాన్ని కీర్తించే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు హరే కృష్ణ. హరే కృష్ణ. ఎప్పుడెప్పుడు మనము భగవన్నామ సంకీర్తనము యజ్ఞము మనము రకరకాలైనటువంటి యజ్ఞాలు చేస్తూ ఉంటాం భౌతిక ప్రపంచంలో. ఆ యజ్ఞానికి కొన్ని పదార్థములు సమిధులు అవసరం. ఇటుకలతో యజ్ఞకుండం పెట్టాలి, దానితో గోమయంతో అలంకరించాలి, పళ్ళు పుష్పాలతోటి అలంకరించాలి, దానిలో వేయటానికి నవధాన్యాలు కావాలి, కొన్ని సమిధులు కావాలి. ఈ విధమైనటువంటి కొన్ని భౌతికపరమైనటువంటి కొన్ని సమిధులు మనం యజ్ఞం చేయాలంటే అవసరం. మరి ఇవేమి మేము ఏర్పాటు చేయలేదు కదండి, మరి ఇది ఎలా యజ్ఞం అవుతుంది అంటే
మనం చేసేది నామ సంకీర్తన యజ్ఞము. ఇక్కడ యజ్ఞకుండం ఏంటయ్యా అంటే మన చెవులే మన యజ్ఞకుండములు. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క నామాన్ని పలుకుతూ మన చెవులతో వింటామో, మనం పలికేటువంటి భగవంతుని నామమే మనం వేసేటువంటి సమితులు, మనం సమర్పించేటువంటి యజ్ఞకుండమే మన చెవులు. ఈ భౌతిక ప్రపంచంలో అన్ని అంగముల కల్లా మన శరీరంలో అత్యంత ముఖ్యమైనది భగవంతుని యొక్క కృప పొందటానికి ఉన్నటువంటి ఏకైక ఇంద్రియము మన కర్ణములు. భాగవతం కూడా అదే కర్ణములు అనేవి చాలా శక్తివంతమైనవి. కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయ అంతఃశ్రోణీయ భద్రాన్ని నిత్యం భాగవత సేవ. మన చెవులతో ఎప్పుడైతే పుణ్యమైనటువంటి భగవంతుని యొక్క నామ రూప గుణ యొక్క లీలల్ని మనం శ్రవణం చేస్తూ ఉంటామో, ఆ భగవంతుడు మన కర్ణముల ద్వారా మన హృదయంలోకి ప్రవేశించి మన హృదయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మాయా దూరితమైనటువంటి మాయకి ప్రేరేపించబడి మనలో ఉండి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి దుష్కృణాలన్నీ కూడా చెవులతో మనం కృష్ణుని యొక్క లీలలను గుణలను వినటము ద్వారా మన హృదయం శుద్ధి అయ్యి అవన్నీ బయటికి పంపివేయబడతాయి. మనం యజ్ఞకుండంలో వేసే అభిషు ఏ విధంగా అయితే భగవంతుడు స్వీకరిస్తాడో, మన చెవుల్లో వేసేటువంటి కుండముల్లో వేసేటువంటి భగవంతుని యొక్క నామం అనే అవిషు మన హృదయాన్ని శుద్ధిపరిచి మన హృదయంలో శాశ్వతంగా భగవంతుని యొక్క నివాసానికి మార్గం ఏర్పాటు చేస్తుందంట. కానీ భగవంతుని నామం అనేది నిరంతరం మనం పట్టుకుంటూ ఉండాలి. ఈ యొక్క కలియుగంలో ప్రత్యేకంగా నామానికి ఒక విశేషమైనటువంటి గుణం అన్నది. మనకు 4 యుగాలు ఉన్నాయి, తెలుసు కదా అందరికీ. ఏంటి మొట్టమొదటి యుగం ఏంటి? మొదటి యుగం కృతయుగం, దాన్ని సత్యయుగం అని కూడా అంటారు. రెండవది త్రేత, 3 ద్వాపర, 4 ఇప్పుడు మనం ఉన్నది ఏ యుగం? కలియుగం. ఇలా ఒక్కొక్క యుగంలో భగవంతుని చేరుకోవడానికి ఒక్కొక్క మార్గం చూపెడుతుంది శాస్త్రం. నువ్వు ఏ యుగంలో ఏ మార్గంలో వెళ్తే త్వరితగతిన శీఘ్రముగా భగవంతుని పట్టుకుంటావు, భగవంతుని పొందవచ్చు అని మనకు బ్రహ్మవైవర్తన పురాణంలో చెప్పబడింది. కృతే చదాయతో విష్ణు త్రేతాయం యోగతోమక ద్వాపరే పరిచర్యాయం కలో హరి సంకీర్తనాలు. కృతయుగంలో తపస్సు ద్వారా, త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల ద్వారా, ద్వాపర యుగంలో విగ్రహారాధన ద్వారా భగవంతుని పొందటానికి ఏ విధంగా అయితే సులువైన మార్గం ఉందో, ఈ కలియుగంలో భగవంతుని పొందటానికి నామోచ్చారణ, భగవంతుని యొక్క నామాన్ని జపించడం ద్వారా మాత్రమే జీవుడు సులభముగా భగవంతుని చేరుకోవచ్చని మనకు శాస్త్రం చెప్తూ ఉంది. సో ఈ నామాన్ని మనము జపించడానికి, పలకటానికి ఎటువంటి వ్యయ ప్రయాసాలు పెట్టవలసిన అవసరం లేదు. కేవలం కొంత శ్రద్ధ ఉంటే సరిపోతుంది. నామ్నాంనకారి బహుదా నిజ సర్వశక్తి సత్తార్పిత నియమిత స్మరణేన కాల ఏతాదృతి తవ కృపా భగవన్ మమాపి అని చైతన్య మహాప్రభు శిక్షాష్టం చెప్తూ ఉన్నాడు. భగవంతుని యొక్క నామానికి, భగవంతుని యొక్క రూపానికి ఎటువంటి వ్యత్యాసము లేదు. భగవంతుని యొక్క రూపంలో ఎంత శక్తి ఉందో ఆయన నామంలో కూడా అంతే శక్తి ఉంది. భగవంతుని నామాన్ని మనం ఎప్పుడైతే పలుకుతామో ఆయన శక్తి మొత్తం కూడా నామం ద్వారానే పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అటువంటి నామాన్ని పలకడానికి సత్తార్పిత నియమిత స్మరణేన కాల, ఎటువంటి కాలంతో కానీ స్థలంతో కానీ పరిస్థితులతో కానీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ నామాన్ని జపించవచ్చు అని మనకు చైతన్య మహాప్రభువు వారు బోధిస్తూ ఉన్నారు. అయితే మరి ఇంత సులభంగా లభ్యమైనటువంటి ఈ నామం, ఏదో వ్యయ ప్రయాసాలు పెట్టకుండా దొరికేటువంటి ఈ నామము మరి ఎందుకు మనము పట్టుకోలేకపోతున్నాము? దీనికి నామం చెప్పించడానికి మనము డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.
మనం యజ్ఞం చేయాలనుకోండి, కొంత సమిధులు కొనుక్కు రావాలి బయట నుంచి, కొన్ని రకాలైనటువంటి ద్రవ్యాలు మనం బయట నుంచి సమకూర్చుకోవాలి, దానికి కొంత ద్రవ్యం ఖర్చు అవుతుంది. కానీ నామం పలకడానికి ఎటువంటి ద్రవ్యం మనం వెచ్చించాల్సిన అవసరం లేదు. కొంత శ్రమ చేయాలి మిగతా వాటికి, నామం చేయడానికి పెద్దగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం లేదు, సులభంగా పొందవచ్చు. మరి ఇంత సులభముగా పొందే దాన్ని ఎందుకు జీవుడు పొందలేకపోతున్నాడు అంటే, మనలో ఒక అనర్థం అనేది ఒకటి ఉన్నది. అనర్థం ఏంటయ్యా అంటే, మనకు అక్కర్లేనటువంటి, మనకు సంబంధం లేనటువంటి విషయాలను మన హృదయంలోకి తీసుకోవడమే అనర్థం. దేని ద్వారా మనం లబ్ధి పొందుతామో, దేనిని పట్టుకుంటే మనం భగవంతుని త్వరగా త్వరితగతిన చేరుకుంటామో ఆ విషయం కాకుండా మిగతా అన్ని రకాలైనటువంటి విషయాల పట్ల మనస్సును మళ్లిస్తూ ఉన్నాం. అలా మళ్లించటం వల్ల భగవంతుని యొక్క నామంలో మనకు రుచి కలగటం లేదు. ఉదాహరణకు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లో, మీ ఊర్లో సంక్రాంతి పండుగ చేసుకుంటారు, అందరూ బాగా గొప్పగా చేసుకుంటారా? ఒక ఊర్లో ఒక కుటుంబం వాళ్ళు సంక్రాంతి పండుగ వస్తుంది, చదువుకునే పిల్లలు హాస్టల్ నుంచి వస్తూ ఉన్నారు, ఊరి నుంచి బంధువులు కూడా వస్తున్నారు. సంక్రాంతి పండుగ ఈసారి ఘనంగా చేసుకుందాము అనుకొని వారం ముందుగానే ఆ ఇంటి ఆవిడ ఆ ఇంటి మనిషిని పంపించిందంట షాప్కి. ఏమయ్యా, సంక్రాంతి పండుగ వస్తుంది, మంచి అర్షలు చేసుకుందాము, కొట్టుకెళ్ళి ఒక 10 కేజీలు మంచి బెల్లం ఉంటే తీసుకొని దాన్ని పంపించిందంట. ఈయన కొట్టుకెళ్ళాడు, వెళ్ళి సావుకారిని అడిగాడంట, సావుకారి సంక్రాంతి పండుగ వస్తుంది, మా ఆవిడ అర్షలు చేసుకోవడానికి మంచి బెల్లం ఉంటే తెమ్మన్నది, మీ కొట్లో మంచి బెల్లం ఉంటే నాకు కొద్దిగా షాంపులు ఇవ్వు, బాగుంటే కానీ ఒక 10 కేజీలు తీసుకుంటా అని అడిగాడంట. వెంటనే సావుకారి గుమ్మస్తాకు చెప్పాడు, ఏరా ఈయనకు బెల్లం కొద్దిగా శాంపుల్ అంటే ఇవ్వండి అనగానే గుమ్మస్తా లోపలికి వెళ్ళాడు బెల్లం శాంపుల్ తేవడానికి. వచ్చేసరికి చూడండి, సావుకారులు కొద్దిగా తెలివి కలవాలండి. కొట్టు బయట ఉప్పు బస్తాలు పెట్టి ఉంటారు, లోపల కల్లాపేట దగ్గర జీడిపప్పు, బాదం పప్పు, పుస్తా పప్పు పెట్టుకొని బయట మటుకు ఉప్పు బస్తాలు పెట్టి ఉంటారు. ఎందుకంటే ఈ వచ్చేటువంటి జనాలకు ఒక చెడ్డ గుణం ఉంటుంది. ఏంటి అంటే, అడిగేది ఉంటే అది తీసుకొని నోట్లు వేసుకోవటం. ఈ వెళ్ళినటువంటి అతనికి కూడా ఆ గుణం ఉందంట. గుమస్తా లోపలికి వెళ్ళి బెల్లం వచ్చే లోపుగా మనోడు అక్కడ ఉప్పు బస్తాల నుంచి 2 ఉప్పు పలుకులు తీసుకొని నోట్లు వేసి సంపరించాడు. ఈలోపు గుమస్తా బెల్లం ముక్క తెచ్చిచ్చాడు శాంపుల్. వెంటనే అది తీసి నోట్లు వేసుకున్నాడు. ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంది. ఉప్పుగా ఉండగానే ఈయన అన్నాడట, ఏమయ్యా సావుకారి, నీకు బుద్ధి ఉందా లేదా? సంక్రాంతి పండుగ వస్తుంది, ఊరందరూ అర్చలు చేసుకుంటారు, ఇటువంటి ఉప్పు బెల్లం పెడితే ఎవరైనా నీ దగ్గర బెల్లం కొంటారా? ఇటువంటి బెల్లమా నువ్వు పెట్టేది అని ఆయన మీద కొద్దిగా కోప్పడి, నువ్వు వస్తూ నీ బెల్లం అవుతాని అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంకో కొట్టుకు పోయాడంట. ఆ కొట్లో కూడా అడిగాడంట, సావుకారి మావిడ సంక్రాంతికి అరసలు చేసుకోవడానికి బెల్లం తెమ్మన్నది, కొన్ని శాంపుల్ ఉంటే ఇవ్వండి అని అడిగి గుమస్తా లోపలికి వెళ్ళి బెల్లం శాంపుల్ వచ్చేలోపు అక్కడ కూడా ఉప్పు బస్తాలే ఉన్నాయంట బయట. మళ్ళీ 2 పలుకులు తీసుకొని నోట్లు వేసుకున్నాడు. అది సఫరిస్తూ ఉన్నాడు. ఈలో బెల్లం తెచ్చిచ్చాడు. ఎలా ఉంది? ఆ బెల్లం కూడా ఉప్పగానే ఉంది. మళ్ళీ ఆ సావుకారిని కూడా తిట్టేశాడంట, ఏమయ్యా మీ అందరికి ఏమైంది? సంక్రాంతి పండుగకి ఇటువంటి ఉప్పు బెల్లం అమ్ముతున్నారు, ఎవరు కొంటారు అని చెప్పి ఊళ్ళో ఉన్న అన్ని షాపులు తిరుగుతూ ఉన్నాడంట. ఏ షాపుకి వెళ్ళినా ఇదే జరుగుతుంది. బెల్లం అంత వచ్చేలోపు ఉప్పు కళ్ళు నోట్లు వేసుకుంటున్నాడు. ఆ బెల్లం తింటే తర్వాత ఉప్పుగా ఉంటుంది. ఇదంతా ఈ సత్సంగం అంతా
ఆ మూలన ఉన్న కొత్త ఆయన గమనిస్తున్నాడంట. ఈయన పొద్దున ఇంత బ్యాగ్ పట్టుకొని వచ్చాడు, కొట్టు తిరుగుతున్నాడు, ప్రతి కొట్లకి వెళ్తున్నాడు వస్తున్నాడు, ఏ కొట్లో ఏమీ కొనట్లేదు, అసలు ఈయనకి ఏం కావాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడంట. ఈ మధ్యన ఊర్లో అన్ని కొట్లు తిరిగి సెంటర్లో చివరిగా ఆయన కొట్టుకెళ్ళాడంట. వెళ్ళి సౌకర్యం ఈ ఊర్లో ఉన్న అన్ని కొట్లు తిరిగాను, మా ఆవిడ సంక్రాంతికి బెల్లం తెమ్మంటే ఒక్క కొట్లో కూడా మంచి బెల్లం అమ్మట్లేదు, అందరూ ఉప్పు బెల్లమే అమ్ముతున్నారు, చివరిగా మీ కొట్టింది మిగిలింది ఊర్లో, ఈ కొట్లో కూడా మంచి బెల్లం లేదంటే నేను ఊరు విజయవాడ పోవాల్సి వస్తుంది, కాబట్టి నీ దగ్గర మంచి బెల్లం ఉంటే నాకు శాంపుల్ ఇవ్వు అన్నాడంట. అనగానే ఈయన మొత్తం గమనిస్తూ ఉన్నాడు కదా, అయ్యా సరే కూర్చో ఫస్ట్ తింటాను అని చెప్పి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి కొద్దిగా నోరు పుక్కలు ఇచ్చుకొని కొద్దిగా నీళ్ళకు తాగి కూర్చో అని చెప్పి ఈలో బెల్లం శాంపుల్ ఇచ్చాడంట. ఎప్పుడైతే నోరు పొక్కులు ఎంచుకొని శుభ్రం చేసుకొని నీళ్లు తాగి బెల్లం నోట్లు వేసుకున్నాడో బాగా తీయగా కమ్మగా ఉంది. అబ్బా ఎంత మంచి బెల్లం అంటే ఎంత బాగుంది, ఇటువంటి బెల్లం వస్తే నేను ఉపయోగించి తిరుగుతున్నాను ఊర్లో కొట్లన్నీ, ఎక్కడ ఒక్క కొట్లో కూడా లేదండి ఇటువంటి మంచి బెల్లము, అర్జెంట్ ఒక 10 కేజీలు కట్టేసేయండి అన్నాడంట. అనగానే వెంటనే మనోడు 10 కేజీలు కట్టేసి 10 కేజీల బెల్లం కట్టి ఆయనకి ఇస్తూ ఆయన ఒక మాట అన్నాడంట, అయ్యా ఈ ఊర్లో ఉన్న అన్ని కొట్లకు బెల్లం సరఫరా చేసేది ఒకళ్ళే, అన్ని కొట్లలో దొరికే బెల్లము ఇదే, నా కొట్లో ఏ బెల్లం అమ్ముతున్నానో అన్ని దుకాణాల్లో అదే బెల్లం అమ్ముతున్నారు, బెల్లంలో ఎటువంటి లోపము లేదు, నీలో ఒక లోపం ఉంది, ఎక్కడికి వెళ్ళినా ముందు ఆ బయట ఉన్నటువంటి ఉప్పు పలుకులు సప్పరించడం నీకు అలవాటుగా అయిపోయింది, ఆ ఉప్పు సప్పరించడం వల్ల నీకు మంచి బెల్లం కూడా ఉప్పుగానే అనిపించింది తప్ప బెల్లంలో ఏ లోపము లేదు అని చెప్పాడంట. ఇప్పుడు మన విషయానికి వస్తే భగవంతుడి యొక్క నామం అంత శక్తివంతమైందయి, దానికి ఎటువంటి వ్యయప్రయాసలు పెట్టకుండా మనం అత్యంత సులభముగా నామాన్ని మనము పట్టుకొని భగవత్ నామానికి చేరుకోవడానికి మనకు అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు పట్టుకోలేకపోతున్నాం భగవంతుణ్ణి అంటే, ఎలా అయితే కొట్టుకెళ్ళి ఉప్పు పలుకులు సప్పరించాడో మనం కూడా గుడికి వస్తున్నాం, ఇంటి దగ్గర బయలుదేరి భగవంతుని మొక్కోవాలి, భగవంతుని నామం చేయాలని గుడికి వస్తున్నాం, వస్తూ బయటికి రాగానే పక్కింటామని అడుగుతాం, ఏమైంది నిన్న మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి, అట్ట గొడవలు అరుస్తున్నారా ఏంటి, ఎదురు ఇంట్లో ఏంటి తపాల సౌండ్లు వస్తున్నాయి, వాళ్ళతో కొట్టుకున్నారా ఏంటి, వెనకింటాలో కోడలు ఊరిపోయింది గప్పుగా రాగా, ఊర్లో ఉన్న అన్ని ఉప్పు విషయాలని మనసులో వేసుకొని గుడికి వస్తున్నాం, ఎవరు ఎదురుపడ్డా కొనియం, ఏమైంది నిన్న మీ ఊరిలో ఏదో జరిగిందంటే ఊర్లో ఉన్న రాజకీయాలన్నీ కావాలి, ఊర్లో ఉన్న ఉప్పు విషయాలన్నీ ఈమెకే కావాలి, అవన్నీ మనసులో వేసుకొని గుడి దగ్గరకు వచ్చి భగవంతుని నామం పలికితే ఎలా అయితే ఉప్పు తిన్న తర్వాత బెల్లం తింటే ఉప్పు ఉప్పుగా ఎలా ఉందో ఈ భౌతికమైనటువంటి విషయాలన్నీ హృదయంలో నింపుకొని ఇక్కడికి వచ్చి కృష్ణ రామ గోవింద అంటే అది ఎక్కడ హృదయానికి చేరుతుంది. ఫస్ట్ మనము ఈ ఉప్పు సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి అవన్నీ విడనాడిన తర్వాత మనం ఎప్పుడైతే భగవంతుని నామాన్ని పంపిస్తామో అప్పుడు హృదయం శుద్ధంగా ఉన్నటువంటి సమయంలో భగవంతుడు వెళ్ళి హృదయంలో కొలువై అంటాడు. క్లీన్నెస్ ఇస్ నెక్స్ట్ గాడ్లీనెస్ అని హృదయం శుభ్రంగా ఉన్నంత వరకు భగవంతుడు ఉండడు. చూడండి, మన ఇంట్లో ఏదైనా ఒక పూజ చేయాలని ఒక పటం పెట్టాలో విగ్రహం పెట్టాలో అనుకున్నాం అనుకోండి, ఉదాహరణకు వినాయక చవితి వచ్చింది అనుకోండి, అందరూ ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటారు కదా, వచ్చి ఎక్కడ పెడితే అక్కడ పెడతారా? పెట్టరు కదా. శుద్ధంగా ఒక ప్రదేశంలో శుద్ధి చేసి ఒక మంచి వస్త్రము వేసి లేదా ఒక ఆకు వేసి బియ్యం ఉంటే బియ్యం వేసి దాన్ని ఒక శుద్ధంగా తయారు చేసిన తర్వాత విగ్రహాన్ని పెడతాం. అంటే ఎందుకు పెడుతున్నావుగా అంటే అశుద్ధం ఉన్న దగ్గరికి భగవంతుడు నువ్వు పెట్టినా రాడు, అందుకని కదా అంత శుభ్రం చేస్తున్నాం. ఇల్లంతా పూజ చేయాలంటే ఇల్లు శుభ్రం చేసుకుంటామా చేసుకోమా? నిద్రలేసి అలానే పోతామా? పూజ గదిలో పోం కదా.
శుద్ధంగా స్నానాది కార్యక్రమాలు చేసి ఇల్లంతా అల్లుకొని శుభ్రం చేసుకొని అప్పుడు కదా పూజ మొదలు పెట్టాం. ఎందుకు చేస్తున్నాము? భగవంతుడు శుద్ధత్వం ఉంటేనే భగవంతుడు ఉంటాడు. మరి మన ఇంట్లో పూజ చేయడానికి మనం శుద్ధత్వం ఉండాలని మనం అనుకుంటున్నప్పుడు ఈ దేహం అనే మన ఇంట్లో శుద్ధి అవసరం లేదా? మన హృదయము శుద్ధి లేకుండా భగవంతుడే వస్తాడు. భగవంతుడు మన హృదయంలో ఉండాలన్నా కూడా మన హృదయం శుద్ధంగా ఉండాలి. ఈ భౌతిక ప్రాపంచికమైనటువంటి విషయాలన్నీ హృదయంలో నింపుకొని భగవంతుడు నాకు ఎందుకో నిలబడట్లేదండి, ఎక్కడ నిల్చుంటాడు? మొత్తంతో నింపేస్తే ఎదురింటి విషయాలతో, పక్కింటి విషయాలతో, వెనకింటి విషయాలతో, వీటిలో ఊర్లో ఉన్న అన్ని విషయాలతో ఉదయాన్ని నింపేస్తే భగవంతుడు అనుకుంటున్నాడు నేను ఎక్కడ ఉండాలి రావచ్చు, మొత్తం ఫుల్ హౌస్ఫుల్ అయిపోయింది, నేను ఎక్కడ ఉండాలి అంటున్నాడు. అంటే మొదటగా మనము మన హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మన హృదయము నిర్మలంగా ప్రశాంతంగా ఎప్పుడైతే శుద్ధంగా ఉంచుకుంటామో అప్పుడు మనము భగవంతుడిని మన హృదయంలో శాశ్వతంగా నివాసం ఉండే విధంగా చేయొచ్చు. మరి ఎలా అండి చేయటం? ఏం చేస్తే భగవంతుడు నా హృదయంలో ఉంటాడు, నా హృదయం శుద్ధి అవుతుంది? ఏరియల్ సోప్ వేసుకోమాలా, త్రిపులెక్స్ వేసుకోమాలా, ఏం వేసుకోమాలి అంటే అలా తోమేదే కనుకైతే హృదయాన్ని బయటకు తీసుకో తోమేదైతే అందరి ఇళ్ళల్లో వాషింగ్ మిషన్లు ఉన్నాయి కదా, వేసి బడబడ తిప్పేసేవాళ్ళు. అలా తిప్పే అవకాశం లేదు కాబట్టి భగవంతుడి హృదయాన్ని శుద్ధి చేసుకోవడం కోసము ఒక ప్రాసెస్ 18 అధ్యాయాలు అనేటువంటి ఒక రూపంలో భగవద్గీతను మనకు అందించాడు. ఈ 18 అధ్యాయాల ద్వారా నీ యొక్క గుణం ఏంటి, నీ స్వభావం ఏంటి, నీ మనసు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది, నువ్వు ఎటువంటి జీవన విధానాన్ని అవలంబించాలి, ఎటువంటి ఆహారాన్ని భుజించాలి, ఎటువంటి గుణంలో నువ్వు ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు ప్రదర్శిస్తావు, ఆ లక్షణాలు జయించడానికి నువ్వు ఏ మార్గాన్ని అనుసరించాలి, ఈ విధమైనటువంటి ఇత్యాది హృదయ పరివర్తనకు సంబంధించినటువంటి అన్ని విషయాలను భగవద్గీతలో కూర్చి చెప్పాడు భగవంతుడు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు భగవద్గీతను చదవాలి. భగవద్గీత చదవటం ద్వారా హృదయ శుద్ధి అవుతుంది, హృదయ పరివర్తన అవుతుంది. మా ఇంట్లో భగవద్గీత ఉందండి అంటే మీకు ఒకటి చెప్తానండి. మనకు బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకున్నాం. మందులు అలానే గూట్లో పెట్టి రోజు ఒకసారి తగ్గు చేసి తుమ్మేమన్నట్టు తుడిచారు పెడుతున్నాను. రోగం తగ్గిద్దా? అదేంటి, హాస్పిటల్కి వెళ్ళారు, ఓపీ ఫీజు కట్టారు, డబ్బులు పెట్టి కొన్నారు, ప్రతిరోజు దుమ్ము తొలుగుతున్నారు, తగ్గాలి కదా మరి, తెలుగు తగ్గట్లేదు. కానీ మనలోకి స్వీకరిస్తేనే రోగం తగ్గుతుంది. అలానే కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, ఆచార్యులు దాన్ని గ్రంథస్థం చేశాడు, వ్యాస భగవానుడు దాన్ని గ్రంథ రూపంలో నిర్మించాడు. తర్వాత మన ఇస్కాన్ సంస్థ వాళ్ళు ప్రింట్ చేశారు, డబ్బులు పెట్టి కొనుక్కొచ్చాము, చక్కగా గూట్లో పెట్టాము, రోజు 2 చేతులకు దండం పెడుతున్నాము, అవసరమైతే దాని మీద పువ్వు పెడుతున్నాము, ఇంకా కావాలంటే దానికి కూడా పటాలతో పాటు గంధము కుంకుమ కూడా పెడుతున్నాము. ఇంకొంతమంది మహానుభావులు అయితే కవర్ కూడా చింతకుండా పెడుతున్నారు, కవర్ అయితే మళ్ళీ దుమ్ము పట్టిద్దని. ఏ విధంగా అయితే ఔషధాన్ని తీసుకొని వచ్చి మింగకుండా రోజు చూస్తే రోగం తగ్గదు, భగవద్గీత కూడా మన ఇంట్లో పెట్టుకొని రోజు పూలు పెట్టి దండం పెడితే ఎటువంటి ప్రయోజనము లేదు. మన హృదయం ఎప్పటికీ శుద్ధి కాదు. రోజుకు కనీసం ఒక నియమం పెట్టుకొని రోజుకు ఒక శ్లోకం చదవండి. ఆ శ్లోకంలో ఏం చెప్పాడో భగవంతుడు దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మన హృదయ పరివర్తన అవుతుంది. భగవంతుడు భగవద్గీత చెప్పింది ఎందుకయ్యా అంటే మానవుడు ఏ విధంగా ఈ లోకంలో శుద్ధి పొందాలి, పరివర్తన చెందాలి, అందుకోసమే చెప్పాడు. ఇంకా చెప్పాలి అంటే మానవ జన్మ అసలు ఏమి చేయాలి ఏమి చేయకూడదనే భగవద్గీత చదివిన తర్వాత నిజమైనటువంటి మానవ జన్మను మనం అనుభవిస్తామంట.
అందుకే దాన్ని మాన్యువల్ గైడ్, విషయ సూచిక. ఇప్పుడు మనకు ఒక వస్తువు కొన్నప్పుడు దాంతో పాటు ఒక చిన్న పుస్తకం ఇస్తారు కదా, ఈ వస్తువు ఎలా వాడాలి, దీనికి ఎన్ని వోల్ట్స్ కరెంట్ ఇవ్వాలి, కరెంటు ప్లగ్ ఎక్కడ పెట్టాలి, అవుట్కమ్. మళ్ళీ మనం ఉదాహరణకు టీవీ ఉందనుకోండి, బొమ్మ రావాలంటే ప్లగ్ ఎక్కడ పెట్టాలి, కరెంటు కనెక్షన్ ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో పొందుపరిచి ఉంటాయి. మీరు ఈ విధంగా ఈ వస్తువును వాడితే 4 కాలాల పాటు మీ వస్తువు చక్కగా మనుగడలో సాగిస్తుంది అని. భగవద్గీత అనేది కూడా ఈ జీవితానికి అటువంటి పుస్తకమే, మాన్యువల్ గైడ్. ఈ జీవితానికి ఏమేమి తిండి పెట్టాలి, ఎలా ఎలా శ్రమ పెట్టాలి, ఏ ఏ పనులు చేయాలి, ఈ విధంగా చేసినప్పుడు మన శరీరం కూడా, మన ఈ వస్తువు కూడా 4 కాలాల పాటు చల్లగా ఉంటుంది. మరి దాన్ని మనం చదవట్లేదు, మన హృదయంలో తీసుకోవట్లేదు. మరి ఎక్కడి నుంచి మనకు హృదయం శుద్ధి అవుతుంది? హృదయం శుద్ధి కాకుండా మరి భగవంతుడు మన హృదయంలో నివాసం ఉండమంటే ఎలా ఉంటాడు? అసాధ్యం. మరి భగవంతుడు శుద్ధి కావడానికి మనలో ఉన్నటువంటి మార్గం ఏంటి అంటే, భాగవతం చెప్తూ ఉంది, శృణతాం సకటః కృష్ణ. ఎప్పుడైతే నిత్యం భగవంతుని నామాన్ని వింటూ 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 ఉండమో మెల్లిగా మన హృదయంలో ఉన్నటువంటి అనర్థాలన్నీ తొలగిపోతూ ఉంటాయంట. మీకు ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్గా చెప్తారు ఎలా బయటికి వెళ్తాయని. మన ఇంట్లో ఒక కొండ ఉందండి, ఒక తొట్టి ఉంది, రాతికి తొట్టి. పాతకాలంలో రాతి తొట్టి ఉండేవి కదా, దాన్ని అలా వదిలేసాం. ఇప్పుడు ఎవరు వాడుతున్నారు, వాడట్లేదు కదా రాతి తొట్లు, వదిలేసాం. అలా నీళ్లు పడి 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 మొత్తం పాచి అంతా పేరుకోపోయింది, మట్టి అంతా అడుగు చేరిపోయింది, దుమ్ము ధూళి అంతా నిండిపోయింది. ఇప్పుడు మీరు అనుకున్నారు, ఇప్పుడు నాకు తొట్టె అవసరము, కొత్తగా డ్రమ్ము కొనడం ఎందుకు, ఉన్న తొట్టె వాడుకుందాము అనుకున్నారు. మరి ఆ తొట్టెమో చాలా బలంగా ఉంది, మీరు మోసేది వంచేది కదిలియడానికి వీల్లేదు. మరి దాన్ని ఎలా శుభ్రం చేస్తారు? బెత్తం పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ తొట్టే మన హృదయం. మన హృదయంలో అన్ని అనర్థాలన్నీ పేరుకొనిపోయినాయి. ఇప్పుడు మన హృదయానికి బొక్క పెట్టలేము, మన హృదయంలో జగ్గు పెట్టి నీళ్ళు చాలలేము. దీనిని టచ్ చేయకుండా, ఆ తొట్టిని మనం చేతులతో తాకకుండా శుద్ధి చేయాలి. ఎలా శుద్ధి చేయాలి ఇది చెప్తే మీకు మీ హృదయం ఎలా శుద్ధి చేసుకోవాలో మీకు అర్థమైపోయినట్టే. ఎలా శుద్ధి చేస్తారు? మాట్లాడి కరెక్ట్గా చేస్తే, ఎప్పుడైతే మనము పైనుంచి నీళ్లు పోస్తూ ఉంటామో పడిపోయినప్పుడు మట్టి అంతా పోతూ ఉంటుంది. ఎంత మనం ఫోర్స్గా ట్యాప్ బాగా గట్టిగా తిప్పామనుకోండి, ఎంత ఫోర్స్గా నీళ్లు పడితే అంత త్వరగా దాంట్లో ఉన్న మలినం అంతా పోతుంది. అలా పెట్టగా 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 కొత్త సమయానికి కొంచెంత శుభ్రం అవుతుంది. అలానే మనము కూడా కొన్ని సంవత్సరాలుగా, కొన్ని యుగాలుగా, కొన్ని జన్మల పాటుగా మన హృదయాన్ని శుద్ధి చేయాలి. దుమ్ము ధూళి అనర్థాలన్నీ కూడా పేర్కొనిపోయినాయి. మరి వాటిని ఎలా శుద్ధి చేయాలి? పొట్టి కాబట్టి ట్యాప్ తిప్పాము, పొండిపోయినాయి. కానీ హృదయంలో నుంచి ఎలా పోవాలి అంటే, భగవంతుని నామాన్ని చెవుల ద్వారా హృదయంలో పంపించాలి. ఎంత నామం ఎక్కువగా నువ్వు చేస్తూ ఉంటే అంత త్వరగా నీ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. నువ్వు ఎంత ఫోర్స్ఫుల్గా, ఎంత ఎక్కువ సమయం నువ్వు హృదయానికి భగవంతుడి నామాన్ని పంపిస్తూ ఉండవో అంత త్వరగా నీ హృదయం శుద్ధి అవుతుంది. భగవంతుడు సిద్ధంగా ఉన్నాడండి, కానీ జీవుడు సిద్ధంగా లేడు. ఒకసారి శివపార్వతులు ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారట. ఈ లోకమంతా మన వాళ్ళే కదా,
మనం పుట్టించినటువంటి జీవులే కదా. ఒకసారి వీళ్ళందరూ ఎలా ఉన్నారో చూసొద్దాం కదా అని చెప్పి శివుడు పార్వతి ఇద్దరు ఈ లోకంలోకి బయలుదేరారట. బయలుదేరి అలా వస్తూ ఉంటే ఒక ఊరికి చివరిలో ఒకడు కొమ్మ మీద కూర్చొని చెట్టు పైన వాడు కూర్చున్న కొమ్మని వాడు నరుక్కుంటూ ఉన్నాడంట. నరుక్కుంటుంటే అమ్మ పార్వతీదేవి చూసి, స్వామి వాడు ఊరు స్వామి అంత అజ్ఞానంతో ఉన్నాడు, వాడు కూర్చున్న కొమ్మను వాడే నరుక్కుంటున్నాడు, కొద్దిసేపు అయితే వాడు కింద పడి చచ్చిపోతాడు స్వామి, వాడు కూడా మన బిడ్డే కదా, ఈ లోకంలో జీవులన్నీ మన బిడ్డలే కదా, వాడిని రక్షిస్తాము స్వామి, వాడు కింద పడుతుంటే కాపాడుదాము అని అన్నదంట. ఎంతైనా అమ్మ కదా. అనగానే శివుడు అన్నాడంట, దేవి తొందరపడకు, గతంలో పిలువని పేరెంటానికి వెళ్ళి కొన్ని మాటలు పడవలసి వచ్చింది కాబట్టి పిలువని పేరెంటానికి వెళ్ళవద్దు, వాడు పిలిస్తే వెళ్దాం మనము అంటే అమ్మ కదా కొద్ది కోపపడ్డదంట. ఏమయ్యా నీకు దాలి దయాలేదా, వాడు మన బిడ్డే కదా, మన బిడ్డ పిలిస్తేలు కాపాడేది, వాడు కింద పడి ప్రాణాలు పోతున్నాయినప్పుడు మనం వెళ్ళి కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా అంటే శివుడు అన్నాడంట, దేవి ఒక్కసారి నా మాటను అంటే అమ్మ ససేతీరునో అన్నదంట. సరే చేసేది లేక శివుడు ఒక కాంప్రమైజ్ చేశాడంట. కొద్దిసేపు ఇక్కడే చెట్టు కింద నుంచోనందాం. వాడు కొంత సమయానికి నరుక్కొని కొమ్మ ఇడిగా కింద పడతాడు కదా, పడేటప్పుడు అమ్మా అంటూ పడ్డాడనుకో నువ్వు వెళ్ళి రక్షించు, అయ్యా అంటూ పడ్డాడనుకో నేను వెళ్ళి రక్షిస్తా అంటే అమ్మ సరే ఇదేదో బాగుంది అని ఇద్దరు చెట్టు కింద ఎదురు చూస్తూ ఉన్నారంట. వాడి కొమ్మ ఎప్పుడు పూర్తిగా నరుక్కుంటాడా, వాడు కింద ఎప్పుడు పడతాడా, వాడు అమ్మని పిలుస్తాడా అయ్యని పిలుస్తాడా అని చెప్పి వీళ్ళిద్దరు ఎదురు చూస్తూ ఉన్నారంట. వాడు కొమ్మ నరుక్కొని కొంచెంసేపు తర్వాత సత్యాన్రో అంటూ పడ్డాడంట. ఇక్కడ వీళ్ళిద్దరేమో ఎదురు చూస్తున్నారు, అమ్మ అంటే నేను వెళ్దా, అయ్యా అంటే నువ్వు వెళ్ళని. వాడు అమ్మ అన్నా అయ్యా అన్నా సత్యాన్రో అంటూ పడ్డాడంట. అప్పుడు శివుడు అన్నాడంట, దేవి వీడు నువ్వు వెళ్ళాల్సినోడు కాదు, నేను వెళ్ళాల్సినోడు కాదు, వీడు ఎమ్ముడు రావాల్సినోడే, వీళ్ళు బాదం పద అన్నాడంట. ఈ లోకంలో భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు జీవుని రక్షించడానికి, కానీ జీవుడే రెడీగా లేడు. మనము గుడికెళ్ళి రకరకాలైనటువంటి కోరికలు కోరుతున్నాం. ఆ కోరికలకు నేను అర్హుణ్ణా కాదా అనేటువంటిది మనం ఆలోచించట్లేదు. అసలు కోరికలు ఎందుకు కోరాలి? మనల్ని పుట్టించిన వాడు ఆయనే కదా, ఆయనకు తెలియదా? మనం మన పిల్లవాడిని ఏదైనా ఊరు పంపిస్తున్నామండి, వాడికి పోవటానికి రావడానికి ఛార్జీలకు డబ్బులు, అక్కడ ఒకవేళ ఉండాల్సి వస్తే ఉండటానికి వసతి ఏర్పాట్లు, తినడానికి తిండి ఏర్పాట్లు అన్ని చేసి పంపిస్తామా? ఊరికైనా బస్సు ఎక్కి నీ చావు నువ్వు చావురా అంటామా? అన్ని ఏర్పాటు చేస్తాం కదా. ఎంతకాలం మనకు వాడికి బంధం సక్రమంగా ఉంటుందో తెలియదు. వాడికే మనం ఇన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే భగవంతుడు మనల్ని ఈ లోకంలోకి పంపించాడు తన బిడ్డలుగా, మరి భగవంతుడు ఏర్పాటు చేయడా? ఆయనకు తెలవదా మనకి ఇక్కడ ఎప్పుడు ఏమి కావాలో? మళ్ళీ ప్రతిరోజు ఆడికి వచ్చి స్వామి నాకేమి ఇచ్చావు, నాకు ఇది లేదని అడగాలనా? ఆయనకు తెలవదా? కోరికలు ఎప్పుడు కోరకూడదండి. సీతమ్మ వారు ఆమె మొత్తం జీవితంలో రెండు కోరికలు కోరింది. మొట్టమొదటిసారి సీతమ్మ వారు రామచంద్ర ప్రభువుని కోరుకున్న కోరిక బంగారపు జింకను కోరింది. కోరితే శ్రీరామచంద్ర ప్రభు అన్నాడు, దేవి ఈ అరణ్యంలోకి ఈ అడవిలోకి వచ్చి మనం 13 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఈ 13 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇలా బంగారపు రంగులో ఉన్నటువంటి లేడిని మనం చూసామా? లేదు కదా. మనం ఎంతో మంది ఋషుల ఆశ్రమాలు, పెద్దల ఆశ్రమాలకు వెళ్ళి కలిసాము. పెద్దల యొక్క